తమ్ముడు అన్న కొంచెం ముందు రండి. మహేష్ ఆకాష్ మొత్తం ఏమి లేవు నిలబడడానికి చిన్నగా చిన్నగా ఆకాష్ ఇక్కడ ఆశ్రమం గోడ టీ పోసింది ఇప్పుడు ఆయన అలా ఫోన్ ఎందుకన్నా కొంచెం అన్న ఫోన్ కొంచెం ఎందుకన్నా వచ్చి ప్రజలతో మాట్లాడి చేస్తామని చెప్పి సహాయం ఇంకంతవరకు అందలేదు అంటే భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు చేసే వాళ్ళకైతే కొంత చాలా మంది కొన్ని లక్షల మంది లెఫ్ట్ రైట్ వాల్ క్యానల్ జలగనగర్ వరకు లాస్ట్ టైం కూడా వచ్చినాయి. లాస్ట్ టైం వచ్చిన తర్వాతనే ఇప్పుడు మనం ఆ రిటైనింగ్ వల్ల డబ్బులు అయిపోయింది. 150 కోట్లు శాంక్షన్ పని నడుస్తుంది. నెక్స్ట్ ఇయర్ వల్ల అయిపోతుంది. నువ్వే అనుకుంటే అలా ఆగన్న మిట్టకన్నా కానిస్టేబుల్ కూడా జరగండి జరగండి తర్వాత ఎంత లోపలికి వచ్చినాయి అంటున్నా అన్న సెల్ ఎదక పెట్టు అన్న సెల్ ఎదక పెట్టు అన్ని కొలాప్స్ సాగడానికి నీళ్ళు కూడా లేదు. తాగడానికి నీళ్ళు కూడా లేదు. జస్ట్ మిస్ అయిపోయింది. మీరు ఒకసారి రండి ఫ్రెండ్స్, రండి ఒకసారి కొంచెం కింద పడుతుంది అన్న దారి దారి ఏది పనికి రాదు, అస్సలు ఏది పనికి రాదు. ఏది రాదు రండి 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 కొద్దిగా అమ్మటి వచ్చేసి జరగ
అన్నా సైడ్ చేరు సురేందర్ రెడ్డి గారు మమ్మీ లోపలికి ఎవరైనా వాటర్ ఇస్తారేమో అని కూడా ఎదురు చూస్తున్నాయి. ఒక్క వాటర్ ఇవ్వడానికి కూడా రాలేదు సార్. మా సొంతంగా మా వాళ్ళు ఫోన్ చేసి మేము రప్పించుకున్నాం. పోలీసు వాళ్ళు అక్కడ ఆపేయడమే. వాళ్ళు ఇస్తా వాటర్ ఇస్తా అని చెప్పిన దాటనియట్లేదు సార్. మా బాబు 6 years బాబు సార్. తను ఎంతసేపు అని ఉంటాడు 4 వరకు ఉండి కూడా తర్వాత మమ్మీ వాటర్ అవుతుందంటే నేను ఎంత సఫర్ అవుతున్నాను సార్. నిన్న అధికారులు వచ్చారు, ఏమీ చేయలేదు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఏ అధికారులు నన్న ఏమీ లేదు. ఏం చెప్పాలి? ఏ అధికారులు నాకు చెప్పండి సార్. నేను ఒక నేను అదే చెప్తున్నా సార్. మాకు అసలు మాకు ఏ న్యాయము జరగట్టు. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి సార్. అక్కడ ఏదైనా అక్కడికి వెళ్ళి మేము వెళ్ళే రైస్ కూడా లేదు సార్. మాకు మేము వెళ్ళేసరికి రైస్ లేవు మేడం. నేను ఇంతవరకు మేము వండుకోలేదండి. మా వాళ్ళు దూరం మేము ఉండేది ఇళ్ళలో. ఎక్కడి నుంచి వాళ్ళు ఎందుకు వస్తారు సార్? ఎక్కడ ఎంతమంది వస్తారు చెప్పండి. తెస్తున్నారు నాదే ఉంటుంది సార్. పాపం చాలా మంది చాలా పోయినాయి సార్. వాళ్ళకి న్యాయం చేయండి సార్. నేను అనేది అదే నాది తక్కువ. పాపం 100 మంది ఇల్లు మునిగిపోయిస్తారు సార్. అందరూ మాకు ఎక్కువ సహాయం కూడా వద్దు. మాకు కాదునండి. మాకు 2 months మేము 10,000 ఇస్తా అంటున్నారు. 10,000 దేనికి పోతుంది సార్? నాకు అర్థం కావట్లేదు. 10,000 దేనికి పోతుంది? సీఎం గారు ఆగకుండా వెళ్ళిపోయారు. ఎవరిని ఆపాలి చెప్పండి? ఎవరిని అడగాలి సార్? మేము చెప్పండి. మా ఆవేదన అర్థం చేసుకుంటారు. మమ్మల్ని దీనిని చూడండి. లేదండి న్యాయమే చేయండి సార్. నేను న్యాయమే చేయమని చెప్తాను. కానీ సార్ పాపం ఇటు వాళ్ళకి ఎంత వాటర్బుల్ లేదు సార్. పొద్దున ఫైట్ చేసి మేము ట్యాంక్ క్యాప్ ఇటువైపు తెచ్చుకున్నాం. మేము కుమార్ గారు పంపిస్తున్నప్పుడు ఈ ట్యాంక్ ఇటువైపు తెప్పించుకున్నాం. నేను అదే చెప్తాను. ఎక్కడైనా న్యాయం చేయండి సార్. నాకన్నా కాదు అందరూ అడగలేని వాళ్ళు ఉన్నారు సార్. ఇగో ఇంత గొంతేసుకొని అలసినా తను వెళ్ళిపోయిండు సీఎం గారు. ఏం చేస్తారు చెప్పండి? నాకు నిధులు రాకపోయినా పర్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ న్యాయం చేయండి. నాకు రాకపోయినా పర్లేదు. అందరు కొట్టుకొని పోయారు సార్. వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడండి అని నేను కోరుకుంటాను. నా పేరు రజియా అండి. నా పేరు కాజా. కూడా రాజకీయ సంబంధించిన ఆ టైం ప్రభుత్వాలు ఉన్నారు. కనీసం వరద ఇక్కడ వస్తుందని ఆల్రెడీ మేము సార్ ఇక్కడ కూడా వాటర్ వచ్చినారు. అది ఇప్పటికైతే మేము ఆల్రెడీ సార్ ఆ ఫోల్డర్ దాదాపు 12 times 12 times
సేమ్ నా దగ్గర నేను చెప్తాను కదా కాంట్రాక్ట్ ఆఫీస్ అంటే వస్తున్నాం సార్ మేము ఇక్కడ నేను చేపట్టి ఇన్ఫార్మ్ చేసి చెప్తాను ఫ్లడ్ 9 o'clock కల్లా ఫ్లడ్ చెప్పుకుంటూ వస్తుంది ఫ్లడ్ తగ్గిన తర్వాత 1 o'clock వాటర్ తగ్గుకుంటూ వస్తుంటే కూడా ఆ టైంలో కూడా కనీసం ఎవరో ఒక డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేదు సార్. మార్నింగ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్స్ అలా అని చెప్పేసి అప్పటిదాకా సార్ ఈవెన్ ఒక ట్యాబ్లెట్ కానీ మెడికల్ సంబంధించిన ఎవరు రాలేదు సీఎం గారు వస్తున్నారని చెప్పేసి గౌరవపూర్వక సీఎం గారు వస్తున్నారని చెప్పి ఈపీఓ గారు ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు అసలు కార్లు ఎన్ని వెహికల్స్ వచ్చాయంట సార్ వచ్చి ఆవరణ వచ్చేసి 3 కేజీల బియ్యం 2 కేజీలు వేసారు. మాకు కౌలు గ్యాస్ లేదు సార్. ఇప్పుడు మా ఇల్లు ఉంది ఇప్పుడు ఆ ఇల్లు ఉంది ఆ భక్తు ఉంది కదా సార్ ఆ మొత్తం బియ్యంతో చేంజ్ చేసుకుంటాం సార్. స్టవ్లు గ్యాస్లు అసలు సిలిండర్ లేవు. వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ చెప్పేసి